హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కన్వర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట, కన్వర్ కోట నాన్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్ కోటకు సంబంధించి రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. సో ఫస్ట్ రౌండ్లో ఎలాంటి మిస్టేక్ ఉందో సెకండ్ రౌండ్లో కూడా అలానే ఉంది, అంటే సైమల్టేనియస్గా ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. సో దీనివల్ల సీట్స్ బ్లాక్ అవుతాయా, ఆల్ ఇండియా కోట నుంచి మళ్ళీ స్టేట్స్కి వస్తారా, ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సీట్ బ్లాక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, అండ్ రీసెంట్గా పీజీకి సంబంధించి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోకి సంబంధించి ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియోని చివరి దాకా చూడండి, వీడియోని లైక్ చేయండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఓకేనా, మీ సపోర్ట్ అనేది జస్ట్ లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినది నాకు అర్థమవుతాయి. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీలో ఎవరికైనా సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు అక్కడ మెసేజ్ చేయగానే బై డిఫాల్ట్ మీకు మెంటర్షిప్ మెసేజ్ వస్తుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు మెంటర్షిప్తో పాటు మీకు visionupdate.in అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాము. అక్కడ మీరు ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవచ్చు. మీ పైన ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఆల్ ఇండియా కోటాలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ప్రయారిటీ కూడా తెలుసుకోవచ్చు, మీకు యూజ్ అవుతుంది. మీరు చాలా వరకు హిందీ రిలేటెడ్ సైట్స్ని యూజ్ చేస్తుంటారు, అంతకన్నా తెలుగు వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం మేము డిజైన్ చేసిన వెబ్సైట్. మీ సపోర్ట్ ఉంటే సో నెక్స్ట్ ఇయర్లో కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీజు గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కంప్లీట్గా నేను చెప్పింది 56 జియో గురించి ఓకేనా. 2020 నుంచి 2023 వరకు ఉన్న ఆ జియోకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ 2024 బ్యాచ్ వాళ్ళకి ఎంత పే చేయాలి, అసలు 2023 బ్యాచ్ వాళ్ళు ఎంత పే చేయాలి, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదా అంటే, సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఆర్డర్ కాపీలో కూడా ఇంత క్లారిటీగా కనిపించలేదు ఓకేనా. అక్కడ 45,000 అని మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు 2 monthsలో కమిషన్ చెప్పాలన్నారు. సో 2 monthsలో ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే మీకు ఫీజెస్ ఉంటుంది ఓకేనా. అది ఎంత ఉంటుంది, తగ్గుతుందా, సేమ్ ఫీజు ఉంటుందా, పెరుగుతుందా అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ కాలేజ్ వాళ్ళకి కూడా తెలియదు. యూనివర్సిటీ వాళ్ళకి ఏమైనా తెలిస్తే ఒకసారి కనుక్కోవడానికి ట్రై చేయండి ఓకేనా. సో ఎందుకంటే ఎవరి దగ్గర క్లారిటీ లేనప్పుడు ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలి, ఎవరి దగ్గర క్లారిటీ లేదు. సో ఎంత ఫీజు అయినా పర్లేదు మేము పే చేస్తాం అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా. అది మాత్రమే ఆ వీడియోకి సంబంధించిన క్లారిటీ. అది 2 months తర్వాత 2 months వరకు టైం ఇచ్చారు. 2 monthsలో వస్తుందా, రేపే వస్తుందా, ఇంకొక 1 weekలో వస్తుందా అనేది ఎవరి దగ్గర క్లారిటీ లేదు. చాలా ఫాస్ట్గానే కూడా ఫీజుకి సంబంధించి కమిషన్ నుంచి అంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ నుంచి రిప్లై కూడా రావచ్చు. సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఓకేనా, అది క్లారిటీ. సో కాబట్టి దాని మీద ఇంకేమైనా మీకు క్లారిటీ కావాలంటే ఆ వీడియో చూడండి. సో మీకు ఎవరైనా తెలిసి ఏ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చూసే స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో నాన్ సర్వీస్ సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ రోజు నుంచి ఓకేనా 18th వరకు 8 PM అంటే ఎగ్జాక్ట్గా 48 hours టైం ఇచ్చారు. కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట సేమ్ టైం ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కోర్ట్ ఆర్డర్ని బట్టి రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సార్ ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలంటే ఏదైతే ప్రీవియస్గా మీరు ఏ సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఏదైతే రౌండ్ 1లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్ పెట్టారో ఆ వెబ్ ఆప్షన్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయి ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి అదే సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టాలి. కేవలం 48 hours టైం మాత్రమే ఉంది. కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి సేమ్ రూల్స్, సేమ్ రెగ్యులేషన్స్ ఓకేనా, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సేమ్ టైం. సో దీనివల్ల ఏమవుతుందంటే సీట్ బ్లాక్ అవుతుంది. సీట్ బ్లాక్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే రెండు ఒకేసారి ఇచ్చారు కాబట్టి కన్నర్ కోట వెబ్ ఆప్షన్ పెడతారు, మళ్ళీ మేనేజ్మెంట్ కోట వెబ్ ఆప్షన్ పెడతారు. ఇక్కడ సీట్ వస్తుంది, ఇక్కడ సీట్ వస్తుంది. మనకు ఫస్ట్ రౌండ్లో 140+ వరకు సీట్స్ అనేవి బ్లాక్ అయినాయి. కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ వచ్చిన వాళ్ళు 2 seats వచ్చిన క్యాండిడేట్స్. సో ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అవుతాయి. దాంతోపాటు మనకు ఆల్ ఇండియా కోట రిపోర్టింగ్ 20 వరకు ఉంది ఓకేనా, 28 December వరకు ఉంది. సో అక్కడ సీట్ వచ్చిన క్యాండిడేట్లు కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్ పెడతారు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెడతారు, ఆబ్వియస్గా పెట్టేస్తారు. ఎందుకంటే 20 వరకు ఉంది కదా, పెట్టేస్తారు. వాళ్ళు కూడా పెట్టేస్తారు, ఎందుకంటే బెటర్ కాలేజ్ వస్తుందేమో. సో అక్కడ నుంచి కూడా సీట్ బ్లాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మరి ఎందుకు యూనివర్సిటీ వాళ్ళు ఇలా ఇస్తున్నారంటే ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు ఓకేనా, దాన్ని ఫాలో అవుతున్నారు. సో ఎంత సీట్ బ్లాక్ అయినా కూడా లాస్ట్ ఎండ్కి ఎవరికి ఏ సీట్ రావాలో ఆ సీట్ వచ్చేస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు కన్నర్ కూడా రౌండ్ 2 అయిపోగానే మనకు ఏఐక్యూ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఏఐక్యూ రౌండ్ 3లో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా మనకు కన్నర్ కోటాలో స్టేట్లో ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి సో ఆల్మోస్ట్ ఒక 90% అనేది రౌండ్ 3 కన్నర్ కోట ఆంధ్రప్రదేశ్లో క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు రౌండ్ 2లో సీట్ బ్లాక్ అయినా కూడా అవి రౌండ్ 3లో మళ్ళీ వేకెన్సీగా ఉండి ఫిల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫీజెస్ ఇవి కనిపించే ఫీజెస్. సో ఈ ఇయర్ వచ్చిన జీవో 504 అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన జీవో 123. సో దీనికి సంబంధించి కూడా కోర్టు కేసెస్. ఓకేనా, సో ఇవి ఉన్నాయన్నమాట. వీటిని బట్టే మనకు జడ్జిమెంట్, వీటిని బట్టే మనకు ఫీజెస్ అనేవి కూడా డిసైడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సీట్ బ్లాక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఏదో ఒక కాలేజ్లో అనుకుందాం, ఓకేనా, ఎన్ఆర్ఐ మంగళగిరిలో అనస్థీషియా వచ్చింది. ఓకేనా, నాకు అనస్థీషియా వచ్చింది సీట్. ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ మంగళగిరిలో అనస్థీషియా వచ్చింది కాబట్టి నా ప్రయారిటీ ఏమవ్వాలి? ఒకటి, అనస్థీషియా కన్నా టాప్ బ్రాంచెస్ అయి ఉండాలి. 2, అనస్థీషియా కన్నా మంచి కాలేజీలు అయి ఉండాలి. ఎన్ఆర్ఐ కన్నా మంచి కాలేజీలు అయి ఉండాలి. అంతేగాని ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ మంగళగిరిలో అనస్థీషియా వచ్చింది, నేను మళ్ళీ జీవీపీలో, ఓకేనా, జీవీపీలో అనస్థీషియా పెడతాను అంటే సో ఇది పెట్టొద్దు. ఇలా సీట్స్ బ్లాక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వరు. ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. సో కాబట్టి ఎలాంటి మిస్టేక్, ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలి? ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ కన్నా, ప్రజెంట్ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ కన్నా మంచి కాలేజీలు, మంచి బ్రాంచెస్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయాలి. సార్ నేను ఆల్రెడీ జాయిన్ అయిన సార్ ఒక పర్టికులర్ సీట్లో మళ్ళీ ఆ ఆప్షన్ పెట్టాలి సార్ అంటే పెట్టాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ లాస్ట్లో ఆ ఆప్షన్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ఓకేనా, యాడ్ అయిపోతుంది. సో ఇంకొక క్వశ్చన్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన క్యాండిడేట్స్, ఆల్ ఇండియా కోటా వాళ్ళు అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వాళ్ళు. సో మేనేజ్మెంట్ కోటాకు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టడానికి ట్రై చేయండి. సో జాగ్రత్తగా అంటే కన్నర్ కోటాలో బ్లాక్ చేస్తూ మేనేజ్మెంట్ కోటాలో కూడా బ్లాక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో సో గుంటూరు మెడికల్ కాలేజ్లో అనస్థీషియా వచ్చింది. ఓకేనా, గుంటూరు మెడికల్ కాలేజ్లో అనస్థీషియా వచ్చింది. సో ఇదే గుంటూరు మెడికల్ కాలేజ్లో మళ్ళీ అనస్థీషియా ఏపీ కన్నర్ కోట రౌండ్ 2లో పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టొద్దు. చాలా మంది పెట్టారు. ఫస్ట్ రౌండ్లో ఏక్యూ రౌండ్ 1లో ఏదైతే సీట్ వచ్చిందో ఏపీ రౌండ్ 1లో కూడా అదే సీట్ వచ్చింది. మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టి చేయకండి, సీట్ బ్లాక్ చేయకండి. ఎందుకంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే సీట్ బ్లాక్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉంటారు. ఓకేనా, ఆల్రెడీ గుంటూరు మెడికల్ కాలేజ్ అనస్థీషియా వచ్చింది కదా, జాయిన్ అయిపోయారు కదా, ఇప్పుడు కావాలంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకోండి. అంతేగాని మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజ్ అనస్థీషియా పెట్టడం అంటే అది తప్పు చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఇలా సీట్ బ్లాక్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీలు మాట్లాడుకుందాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్, నాట్ ఎలిజిబుల్ ఎవరంటే మెరిట్ లిస్ట్లో లేని క్యాండిడేట్స్, ఇప్పటి వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేని క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాదు, నాట్ ఎలిజిబుల్. ఇక మిగతా క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అండి. సో మిగతా క్యాండిడేట్స్ అందరూ ఎవరెవరు ఎలిజిబుల్ మాట్లాడుకుందాం. సో రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశాను. ఓకేనా, రౌండ్ 1లోనే సీట్ వచ్చింది, రౌండ్ 1లోనే రిపోర్ట్ చేశాను. రౌండ్ 2కి మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. ఓకేనా, సెకండ్, రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశాను, రౌండ్ 1లోనే సీట్ వచ్చింది, రౌండ్ 1లో రిపోర్ట్ చేయలేదు, రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. కానీ ఏదైతే రిపోర్ట్ చేయని సీట్ ఉందో అది మాత్రం పనిచేయదు. ఓకేనా, రిపోర్ట్ చేయని సీటు. నెక్స్ట్, రౌండ్ 1లోనే సీట్ వచ్చింది. ఓకేనా, రౌండ్ 1లోనే జాయిన్ అయ్యాను, రౌండ్ 1 సీట్ని ఫ్రీ ఎగ్జిట్ చేశాను, నేను కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా, రౌండ్ 2కి ఎలిజిబుల్. నెక్స్ట్, నాకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చింది, నేను రిపోర్ట్ చేస్తున్నాను, నేను కూడా ఏపీ రౌండ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా, ఏపీ రౌండ్ 2కి ఎలిజిబుల్. వైస్ వర్సా, మీకు మేనేజ్మెంట్ కోటాలో సీటు ఉండనివ్వండి, కన్నర్ కోటాలో సీటు ఉండనివ్వండి, ఆల్ ఇండియా కోటాలో సీటు ఉండనివ్వండి, వేరే ఏ స్టేట్లో అయినా సీటు ఉండనివ్వండి, మీరు ఏపీలోని రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా, రౌండ్లోని వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి అవకాశం అనేది మీకు ఉంటుంది. సార్ నాకు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో సీట్ ఉంది, నేను కన్నర్ కోటా రౌండ్ 2కి పెట్టొచ్చా? సార్ నాకు కన్నర్ కోటా రౌండ్ 1లో సీట్ ఉంది, నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి పెట్టొచ్చా? పెట్టొచ్చు. సార్ నేను ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్ అయ్యాను అంటే రిజైన్ చేశాను, నేను పెట్టొచ్చా వెబ్ ఆప్షన్స్? పెట్టొచ్చు. ఎవరైనా ఎక్కడైనా ఎలా అయినా వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో నాట్ ఎలిజిబిలిటీ అనేది లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, సార్ నాకు రౌండ్ 2లో సీట్ వచ్చింది
కన్నర్ కూడా రౌండ్ 2లో సీట్ వచ్చింది, లేదా నాకు మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2లో సీట్ వచ్చింది, నేను ఏఐక్యూ రౌండ్ 3కి ఎలిజిబులా? ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3కి ఎలిజిబుల్ అంటే ఏఐక్యూ రౌండ్ 3కి ఎలిజిబుల్. ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 3కి ఎలిజిబుల్. నెక్స్ట్ సార్ నాకు రౌండ్ 1లో అనస్థీషియా అనే బ్రాంచ్ వచ్చింది ఎన్ఆర్ఐలో. ఇప్పుడు నాకు రౌండ్ 2లో ఇదే అనస్థీషియా శ్రీకాకుళంలో వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటాను అంటే నాకు శ్రీకాకుళం లాంగ్ అవుతుంది కాబట్టి నేను జాయిన్ అవ్వను అనుకుంటున్నాను. నా ఎన్ఆర్ఐ సీట్ నాకు కావాలి సార్ అంటే ఉండదు. నా ఎన్ఆర్ఐ సీట్ నాకు కావాలంటే ఉండదు. ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మీకు సీట్ వచ్చి ఈ సీట్ అనేది వేరే క్యాండిడేట్తోని ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకొకటి సార్ నాకు సీట్ మ్యాట్రిక్స్లో కాలేజీలలో బ్రాంచెస్ కనిపించట్లేదు సార్, నేను అయినా ఆప్షన్స్ పెట్టాలంటే పెట్టండి. ఎందుకు పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక సీట్ వేకెన్సీ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్లో అసలు సీటే వేకెన్సీ లేదు. ఓకేనా, రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక సీట్ వేకెన్సీ ఉంది. ఓకేనా సార్, ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ లేదు కదా, ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఎందుకు సార్? సీట్ లేనప్పుడు ఎట్లా వెబ్ ఆప్షన్ పెట్టాలి అంటే ఏమవుతుంది అంటే మీకు కనిపించే సీట్ మ్యాట్రిక్స్ ఏమో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్న సీటు గుంటూరులో నుంచి ఒక క్యాండిడేట్ పైకి అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీటు గుంటూరులో ఆల్రెడీ రిపోర్టెడ్ క్యాండిడేట్తో ఫిల్ అయిపోయి గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వేకెన్సీ ఏర్పడుతుంది. ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ కాస్త గుంటూరులో వేకెన్సీ అవుతుంది. అప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి ఎవరైతే స్టూడెంట్ మళ్ళీ గుంటూరుకి స్లైడ్ అయ్యి అప్గ్రేడ్ అవుతాడో ఆ క్యాండిడేట్ అక్కడికి అవ్వడం వల్ల రంగరాయ మెడికల్ కాలేజ్లో 1+1 2 సీట్లు అవుతాయి. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది కన్నర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా. ఓకేనా, సో కాబట్టి బ్రాంచ్తో సంబంధం లేకుండా, ర్యాంకుతో సంబంధం లేకుండా, బ్రాంచ్ కాదు, ర్యాంకుతో సంబంధం లేకుండా, రీజియన్తో సంబంధం లేకుండా, క్యాస్ట్తో సంబంధం లేకుండా మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సార్ నాకు ప్రీవియస్లో చూస్తే అనస్థీషియానే వస్తుంది కాబట్టి నేను అనస్థీషియా నుంచి స్టార్ట్ చేయాలా అంటే అట్లా కాదు. మీకు జనరల్ మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ జనరల్ మెడిసినే పెట్టండి. సార్ జనరల్ మెడిసిన్ మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలా? చేయండి, ఎందుకంటే ప్రతి ఆప్షన్ డబ్బులు అడగట్లేదు కాబట్టి. మీకు ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టు వెళ్ళండి. అంతేగాని నా ర్యాంక్కి పర్టికులర్ కాలేజ్ పర్టికులర్ బ్రాంచ్ పర్టికులర్ వస్తుందంటే ఈవెన్ ఎన్టీఆర్హెచ్ఎస్ వీసీ గారికి కూడా మీకు ఏ బ్రాంచ్ వస్తుందో తెలియదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా మీరు పెట్టే ఆప్షన్స్, మీ పైన క్యాండిడేట్స్, అక్కడ ఉన్న వేకెన్సీస్, దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి వచ్చినా రాకపోయినా జనరల్ మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రాదు, కానీ పెడతాను. అది రానప్పుడే నేను గుంటూరులో మళ్ళీ జనరల్ మెడిసిన్ చదువుతాను. ఈ రెండు రానప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్ చదువుతాను, దాని తర్వాత గుంటూరులో పీడియాట్రిక్స్ చదువుతాను. ఇలా వెబ్ ఆప్షన్స్ పెడుతూ వెళ్ళాలి. అంతేగాని నాకు ఇదే బ్రాంచ్ ఇదే వస్తుంది అని మీరే ముందు డిసైడ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకండి. మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకు చెప్పండి, సీట్ బ్లాక్ చేయకని చెప్పండి. అండ్ ఇంకోటి సార్, రౌండ్ 1లో ఆల్రెడీ రిపోర్ట్ చేశాము, మేము యూనివర్సిటీ ఫీ అనేది పే చేసాము. ఇప్పుడు రౌండ్ 2లో మళ్ళీ కొత్తగా సీట్ వస్తే యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలంటే అవసరం లేదు. యూనివర్సిటీ ఫీ అనేది 1 టైం పేమెంట్. సార్ రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది, యూనివర్సిటీ ఫీ పే చేశాను. ఇప్పుడు రౌండ్ 2లో కన్నర్ కోటాలో సీట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఫీ పే చేయాలంటే ఇక్కడ పే చేయాలి. మీరు పే చేసి మేనేజ్మెంట్ కోట కదా, ఇప్పుడు కన్నర్ కోటాలో వచ్చింది కాబట్టి మళ్ళీ పే చేయాలి. సార్ ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే రౌండ్ 1 కాలేజ్ నుంచి రౌండ్ 2లో కొత్తగా కాలేజ్ వస్తే ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి మీకు సర్టిఫికేట్స్ ఫీజెస్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా ఒక చిన్న కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.